హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా! ఇంకా అమ్మాళ్ళ ఇంటికైతే ప్రయాణం అయిపోయాము. యాక్చువల్‌గా సమ్మర్ హాలిడేస్‌లో ఎక్కడికి వెళ్ళనండి. ఎందుకంటే మేమున్న ప్లేస్‌లోనే చాలా బావుంటుంది క్లైమేటు. ఇంక ఈస్ట్, వెస్ట్ అయితే చెప్పనవసరం లేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నేను స్టార్ట్ అయ్యే టయానికైతే వర్షాలైతే పడలేదండి. కరెక్ట్‌గా నేను వెళ్ళిన తర్వాత వర్షాలు పడ్డాయి కానీ, అయినా గూడా చాలా ఉక్కబోతుందండి అసల. చాలా అంటే చాలా ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, ఫస్ట్ టైమ్ నేను సింగిల్‌గా వెళ్తున్నాననమాట. ఒక్కదాన్నే వెళ్తున్నాను. అంటే ఇక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళి, అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే మళ్ళీ బస్ ఎక్కి, ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అలా ఒక్కదాన్నే వెళ్తున్నాను. చాలా టెన్షన్ అయిపోయాను వెళ్ళడానికి కూడా. ఎందుకనంటే ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఒకసారి వెళ్ళాను. వెళ్ళినా కూడా నేను అక్కడ దిగేటప్పటికి మళ్ళీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఉండేవారు. ఇప్పుడైతే అలా లేదు. ఎందుకంటే అమ్మకి కంటి ఆపరేషన్ అయితే చేయించామనమాట. కరెక్ట్‌గా నేను బయలుదేరే రోజునే అమ్మకి కంటి ఆపరేషన్ అయితే జరుగుతుంది. అందుకే సడన్‌గా వెళ్ళవలసొచ్చిందనమాట. ఇంక నేనేది కూడా ట్రైన్‌లోది వీడియో తీయలేదండి. జస్ట్ మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేయడానికంటే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికొచ్చి ట్రైన్ ఎక్కించిన తర్వాత నేనింక పిల్లలిద్దరిని క్యారీ చేసుకోవడం, కొంచెం ట్రైన్స్ అవి కూడా జనాలు ఉండడం అది ఉండడం వల్ల నాకింకా వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంక ఇంటికి రాగానే నాకు వంటగది అయితే అప్పచెప్పారనమాట. నేను మార్నింగ్ దిగేటప్పటికి లక్ ఏంటంటే 5:30 అట్లా అయిపోయింది. ఇంకా తెల్లవారిపోతుంది. 5కే తెల్లవారిపోతుంది కాబట్టి నేను దిగేటప్పటికి తెల్లవారిపోయింది. నాకు ఇంక సేఫ్‌గా ఆటో రైల్వే స్టేషన్ నుంచి పాలకొల్లు బస్ స్టాండ్‌కి ఆటోలో వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి సిద్ధాంతం పాలకొల్లు నుంచి సిద్ధాంతం వెంటనే బస్సు ఉంది, రాజమండ్రి బస్సు. అది ఎక్కేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఆటో కట్టించుకుని అయితే వెళ్ళిపోయాము. అండ్ సిద్ధాంతం పికప్ చేసుకోవడానికి మావయ్య కూడా వచ్చారు. మావయ్యనేమో పిల్లలిద్దరికీ పంపించేసి నాకు లగేజ్ ఉందని చెప్పి వెనకాలే నేను ఆటో కట్టించుకుని వెళ్ళాననమాట. అంటే అటు ఆటోలో వెళ్తుంటే ఇంకా డ్రాప్ చేసామన్నాం. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. అది కొంచెం పల్లెటూరు. మనకి లోపలికి సర్వీసింగ్ ఉండదు. సింగిల్‌గా తీసుకెళ్లరు. ఒక 5-8 మెంబర్స్ అట్లా ఉండాలనమాట. ఇంక ఇంటికి రాగానే ఇంట్లో చేపలవి ఉన్నాయి, ఫ్రై చేసేయండి అన్నారు. అమ్మ ఫ్రైడే నేను బయలుదేరే రోజున అమ్మకి ఆపరేషన్ జరిగింది. మళ్ళీ నైట్‌కి ఇంటికి తీసుకొచ్చేసారు 11కి అలాగా. ఇంకా మార్నింగే నేను అమ్మని అది కూడా చూపించలేదనమాట. ఇంకా ఎందుకులే అని చెప్పి అమ్మకి అప్పటికే రెస్ట్ తీసుకుంటున్నారు. కంటికి పొర ఉంటుంది కదా! కంట్లో పొర తీశారనమాట. గ్లాస్ వేయడం కాదు, పొర తీశారు. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అవన్నీ చేస్తున్నాను. చెమటలు విపరీతంగా పట్టేస్తున్నాయండి. అస్సలంటే అస్సల గాలి లేదు. ఒక్క బోత. చాలా అంటే చాలా అనిపించేసింది. ఇంక నేను దిగే రోజొచ్చేసి సాటర్డే. ఆ రోజు ఏమీ తిననండి. నా టైం ఏంటో ఇంక నైట్ తిన్నదే. ఇంక మార్నింగ్ ఏమీ తినను. జర్నీ చేసొచ్చి నీరసం వచ్చేసింది. అందుకే ఫేస్ కూడా అలా ఉందనమాట. ఇక్కడ పుల్లైస్లు అంటారు కదా! వచ్చే వీధిలోకి. ఇంకా సరే చాలా డేస్ అయిపోయింది కదా! అక్కడ అక్క వాళ్ళు అవి తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే నేను సరదాగా చిన్న వీడియో అయితే తీసాను. దాంట్లో ఏమేమి ఉన్నాయి తాతయ్య గారు చూపించండి అని చెప్తున్నాననమాట. చాలా ఉన్నాయి ఐటెమ్స్. అంటే చాలా అంటే కొన్ని గ్రేపు, ఆరెంజు, మ్యాంగో అండ్ మిల్క్ అది కూడా ఉందనమాట. దాంట్లో సేమియా ఏసి చేస్తారు కదా! చాలా అంటే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి ఆ రోజు కాదు, నెక్స్ట్ డేనే ఎప్పుడో వర్షం వచ్చిందనమాట కరెక్ట్‌గా. అప్పుడు మేము తీసుకున్న వీడియో ఇది దీంట్లో అటాచ్ చేసేసాను. సేమ్ డ్రెస్ అని చెప్పి 2 ఇది వచ్చేసి 3 డేస్ తర్వాత ఎప్పుడుదో ఇది. ఇక్కడొచ్చేసి మా చెల్లి వీళ్ళని రీల్స్ కోసం, స్నాప్స్ కోసం అబ్బా! స్నాప్స్ పిచ్చి ఎంతుంది అంటే, ఆ రీల్స్ కోసం, స్నాప్స్ కోసం చేసేస్తుందనమాట. అంటే ఎడిటింగ్ నేర్చుకోవడానికి కోసం చేస్తుంది. చిన్నగా తీశాననమాట వీడియో అంతా కూడా. పెద్ద లెంతీ ఉండదండి. ఎందుకనంటే నాకు జర్నీ వీడియో తీయడానికి అవ్వలేదు. అంటే రిటర్న్ వచ్చాక కూడా ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాము కదా! టైర్డ్ అయిపోయి ఉంటాము. ఇంట్లో అక్క వాళ్ళు ఉన్నారు. అండ్ నేను వెళ్ళిన 2-3 డేస్‌కి చెల్లొచ్చిందనమాట. అండ్ అప్పుడు కరెక్ట్‌గా ఒక 3 డేస్‌కో ఆర్ 4 డేస్‌కో వర్షం అది బాగా పడిందండి. ఆ వర్షంలో చూసారా డాన్స్‌లు ఎలా వేస్తుందో నేను, చెల్లి ఫుల్‌గా పిల్లలందరం తడిచిపోయాము. ఇంకా ఈ రోజు నుంచి వెంటనే డైలీ వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డైలీ వ్లాగ్స్. ఇదొచ్చి జర్నీ అండ్ అక్కడ చేసిన కొన్ని థింగ్స్ అనమాట.
చెల్లి చేసిన క్లైమేట్ చూసారా అసలు ఎంత బావుందో. సీరియస్‌లీ చెప్తున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర క్లైమేట్ అంటే చాలా బావుంటుంది. ఇక ఆ క్లైమేట్ మీరు మిస్ అవ్వద్దు. నా వీడియోస్‌లో మీకు చూపించేస్తూ ఉంటాను. ఎంత బావుంటుందో. చుట్టూ పొలాలు, కాలువ, గోదావరి అన్నీ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక మీరు చేయవలసిందల్లా ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ గనుక ఆన్‌లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడ చిన్నదేంటంటే తమ్ముడిని వీడియో తీయరా అంటే వర్షం వచ్చేసింది, నీకు వర్షంలో వీడియో కావాలా ఉండు ఫ్యాన్ లోపల పెట్టొస్తాను అని అంటున్నాడనమాట. యాక్చువల్‌గా ఒరిజినల్ వాయిస్ బావుంటుంది. కానీ